అయితే ఇది కొంచెం మన మహాభారతంలో ఉన్నటువంటి కర్ణుడి కథను పోలి ఉంటుంది. ఇప్పుడు కుంతీదేవి ఎలా అయితే సమాజానికి భయపడి తనకు పుట్టిన కర్ణుడిని ఒక జమ్మి పెట్టెలో పెట్టి నదిలో వదిలేస్తుందో, ఆ పెట్టెలో ఉన్నటువంటి పిల్లాన్ని ఒక సూతడు అయినటువంటి వాడు పెంచుకుని పెద్ద చేస్తాడు. అలాగే ఇక్కడ ఈ ఐగుప్తు రాజుకు భయపడినటువంటి ఇశ్రాయేలీల్లో ఉన్న ఒక స్త్రీ తనకు పుట్టిన ఒక పిల్లాన్ని ఏం చేస్తుందంటే ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెడుతుంది. ఈ రాజకుమార్తె ఫరో రాజకుమార్తె తన చెలికత్తెలతో స్నానం చేస్తున్నప్పుడు ఆ పెట్టె ఏమిటో చూద్దామని చెప్పి దాన్ని తీసుకురామని చెప్పినప్పుడు ఆ పెట్టెని తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేస్తే అందులో ఒక పిల్లాడు ఉంటాడు. ఈ పిల్లాన్ని పెంచమని చెప్పి మళ్ళీ ఆ తల్లికి అప్పచెప్తుంది. అంటే ఆ పిల్ల